అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్స్ ఇన్ మన ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ క్రీవ్ రిక్వైర్మెంట్ అండి. ఈ ఈ పర్టిక్యులర్ డే నేను మీకు అసిస్టెంట్ డైరెక్టర్ కావాలని చెప్పడానికి వచ్చాను. సో సాయా ప్రొడక్షన్స్ అంట వీఆర్ హైరింగ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఫర్ ఫీచర్ ఫిల్మ్ అని అంటున్నారు. ఎక్స్‌పర్టైజ్ ఇన్ హ్యూమర్ కామెడీలో కనీస ఎక్స్‌పర్ట్‌లు అయి ఉండాలి అని అంటున్నారు. అలాగే ఐడియా ఆన్ స్టోరీ, యాక్ట్ స్ట్రక్చర్ మీద కూడా అవగాహన ఉండాలి అని అంటున్నారు. సో వీటి మీద అవగాహన ఉన్నట్లయితే మీ సీవీ అంటే మీ రెజ్యూమేని అలాగే పోర్ట్ఫోలియోని మీరు పంపించాల్సిన మెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్ నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి మన సబ్స్క్రైబర్ అమ్యూజ్డ్ మౌంటైన్ సమ్మిట్ గారు అడిగారండి. అసలు మీరు చెప్పిన ఆర్థో రిక్వైర్మెంట్ నెంబర్ కాల్ చేసినా ఎవరు లేపట్లేదు. ఆర్థో రిక్వైర్మెంట్ ఆర్థో అంటే నాకు తెలిసినంత వరకు ఇది కాళ్ళు చేతులు ఎముకలు విరిగిన వాళ్ళకి ట్రీట్ చేసే డాక్టర్ని ఆర్థో డాక్టర్స్ అని అంటారు. నేను ఆర్థో రిక్వైర్మెంట్ ఏం చెప్పలేదే. మీరు చెప్పిన ఒక రిక్వైర్మెంట్ అనే దగ్గర ఆర్థో అని పడి ఉండొచ్చు. సరే, రిక్వైర్మెంట్ నెంబర్ కాల్ చేసినా ఎవరు లేపట్లేదు. 1 ఇయర్ ఫిలిం నగర్లో ఉన్నా ట్రై చేస్తున్నా అసలు ఆడిషన్ ఉబ్నై అని ఎలా తెలుస్తుంది నాకు? ఇక్కడ నువ్వు ఫిలిం నగర్లో ఉన్నావా, కృష్ణానగర్లో ఉన్నావా, మణికొండలో ఉన్నావా, శ్రీనగర్ కాలనీలో ఉన్నావా, ఎల్బీ నగర్లో ఉన్నావా అనేది అనవసరం ప్రపంచానికి. ఇక్కడ కావాల్సింది ఏంట్రా అంటే నువ్వు ఎలా ప్రయత్నం చేస్తున్నావు అనేది నీకు ఇంపార్టెంట్. నీకు ఆడిషన్స్ ఎలా జరుగుతున్నాయి అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఒకటి నువ్వు నీలాగే ఆడిషన్కి ప్రయత్నించే ఇంకో నలుగురు ఐదుగురిని టీమప్ చేసుకుని వాళ్ళతో ప్రతిరోజు ఆడిషన్లో తిరగడం అనేది ఒక పద్ధతి. దానికంటే ఈజియెస్ట్ పద్ధతి ఏంటంటే మన ఛానల్ని ఫాలో అవుతాం. మన ఛానల్ని ఫాలో అయితే ప్రతిరోజు ఒక కాస్టింగ్ రిక్వైర్మెంట్ చెప్పడం జరుగుతుంది, లేదంటే క్రీవ్ రిక్వైర్మెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, డిఓపీస్ కావచ్చు, రైటర్స్ కావచ్చు, ఇలాంటి క్రీవ్ రిక్వైర్మెంట్తో పాటు పలానా దగ్గర ఆడిషన్స్ జరుగుతున్నాయంట వెళ్ళండి ప్రయత్నించండి అని చెప్పడం అనేది మన వైపు నుండి జరుగుతూ ఉంది. కాబట్టి మన ఛానల్ని ఇది చేసుకున్నట్లయితే నువ్వు ప్రతిరోజు నీకు మార్నింగ్ 7 గంటలకల్లా నీకు ఆడిషన్ అప్డేట్ వస్తుంది. 8 గంటలకు నువ్వు వాళ్ళకి నీ ఫొటోస్ డీటెయిల్స్ పెట్టావనుకో, వాళ్ళు 9 గంటలకు రెస్పాండ్ అయ్యారనుకో, 10 గంటలకు నువ్వు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి 11 గంటలకు నువ్వు అగ్రిమెంట్ మీద సైన్ చేసి ఒక అద్భుతం కూడా జరిగే ఒక పాసిబిలిటీస్ ఉంటాయి. సో నేనేమంటాను అంటే, ఇక్కడ మీరు ఎంత ప్రయత్నిస్తున్నారు అనేది కాదు, ఎలా ప్రయత్నిస్తున్నారు అనే దాన్ని బట్టే మీకు సక్సెస్ అవడం అనేది పాసిబిలిటీస్ ఉంటాయి. మీరు ఫిలిం నగర్లో ఉన్నాను కాబట్టి నాకు చేయాలి అవకాశాలు అనుకున్నట్లయితే సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కడు వచ్చి ఫిలిం నగర్లోనే కూర్చుంటారు. దట్ వోంట్ మేక్ ఎనీ సెన్స్. సో నేనేం చెప్తున్నాను అంటే, మీరు ప్రయత్నించే విధానం అనేది కరెక్ట్గా ప్రయత్నించండి. నేను మళ్ళా చెప్తున్నాను, ఆడిషన్కి వెళ్ళినంత మాత్రాన మీకు అవకాశాలు వస్తాయి అంటే రావు. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటి అంటే, ఎంత ఆడిషన్కి వెళ్ళినా కూడా ఇప్పుడు ఆఖరి కాస్టింగ్ డైరెక్టర్ ద్వారా వెళ్ళినంత మాత్రాన అవకాశాలు వస్తాయన్నా కూడా రావు. ఇప్పుడు కాస్టింగ్ డైరెక్టర్లు ఆఖరికి ఇది ఒక సందర్భానికి దరిద్రం ఎలా తయారైంది అంటే, కాస్టింగ్ డైరెక్టర్లు జూనియర్ ఆర్టిస్టులను కూడా కాస్టింగ్ డైరెక్టర్లే ఇది చేస్తున్నారు. వాళ్ళు రోజు రూ. 1000, 1500 ఇంకా మాట్లాడితే 700, 800 కూడా మాట్లాడి జూనియర్ ఆర్టిస్ట్‌లా పంపిస్తున్నారు. జూనియర్ ఆర్టిస్ట్‌కి కాస్టింగ్ డైరెక్టర్ అనేది ఎందుకు అనేది నాకు అసలు అర్థం కాని ఒక పెద్ద పదార్థం. జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కెళ్తే జూనియర్ ఆర్టిస్టులు దొరుకుతారు. వాళ్ళ దగ్గరికెళ్ళి తెచ్చుకుంటే సరిపోద్ది కదా! మళ్ళా జూనియర్ ఆర్టిస్ట్‌కి కాస్టింగ్ డైరెక్టర్ ఎందుకు అనేది నా ఒపీనియన్. సో మరి ఎలా ప్రయత్నిస్తే వస్తది సార్ అంటే, నేనేమంటాను అంటే, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ తోటి వెళ్ళటం, వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళతోటి ఒక ఫ్రెండ్షిప్ చేసుకోవడం, వాళ్ళకి ఒక టీకో కాఫీకి ఇన్వైట్ చేయటం. అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మేనేజర్లు కావచ్చు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు కావచ్చు, వాళ్ళతో ఎప్పటికప్పుడు టచ్లో ఉండటం, అలాంటివి చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళు సినిమా తర్వాత ఇప్పుడు మా నరేషే ఉన్నాడు. మా నరేష్ ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా చేస్తున్నప్పుడు ఏమైంది, అక్కడ ఒక ప్రొడక్షన్ మేనేజర్ పరిచయం అయ్యాడు. ఇతను వర్క్ చూశాడు. మా నరేష్ ఏమన్నా వర్క్ చేస్తున్నాయా, నీలాంటి వర్క్ చేసే ఒక ఏడీ దొరకటం మా పూర్వజన్మ సుకృతం. ఓ పని చేయి, నేను నెక్స్ట్ సినిమా ఇంకోటి చేస్తాను, దానికి నువ్వు వచ్చేసేయి అన్నాడు. మా నరేష్ ఏమైంది, ఇప్పుడు ఇనీషియల్గా చేసే ప్రాజెక్ట్కి అసలు పైసలు ఇచ్చినా అయ్యకపోయినా నడుస్తుంది, నాకు ఒక వర్క్ వస్తుంది కదా అనుకుని జాయిన్ అయ్యాడు. హానెస్ట్గా చెప్పాలి అంటే, నిజం చెప్పాలంటే మనోడికి కనీసం దారి ఖర్చులు కూడా ఇవ్వట్లేదు, అది వేరే విషయం. కానీ మనోడు చేయబోయే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి ఎంతో కొంత అమౌంట్ అనేది వస్తుంది. అంటే ఇఫ్ యూ నో సంథింగ్, ఇప్పుడు అతనికి ఏంటి, డ్రెస్ కంటిన్యూటీ అనేది చూసుకోవడం. డ్రెస్ కంటిన్యూటీ ఎలా చూసుకోవాలి అంటే, సినీ కార్డర్ ప్రకారం డ్రెస్ కంటిన్యూటీ చూసుకోవాలి. ఎప్పుడు డే చేంజ్ అవుతుంది అనేది చూసుకోవాలి. ఆ డే చేంజ్ అయిన దాన్ని బట్టి డ్రెస్ కంటిన్యూటీ అనేది చూసుకోవాలి. అలాగే ఎలా చూసుకోవాలి అనేది ఒక అవగాహన వచ్చింది. నెక్స్ట్ ఏంటి, ఏమంటారు, ఆర్ట్ కంటిన్యూటీ కావచ్చు, ప్రాపర్టీ కంటిన్యూటీ కావచ్చు,
ఆర్టిస్ట్ కంటిన్యూటీ కావచ్చు, అలాగే యాక్షన్ కంటిన్యూటీ కావచ్చు. ఇలాంటి స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఒక యాక్షన్ కంటిన్యూటీ చూసుకోగలిగే ఒక అసోసియేట్ పొజిషన్‌కొచ్చాడనుకో, ఆటోమేటిక్‌గా అరే బాబు! నీకింత సాలరీ ఇవ్వలేను గాని ఇంతిస్తాను దా వచ్చి పని చెయి అని లాక్కొని వెళ్ళటానికి ఒక పాసిబిలిటీస్ ఉంటాయి. నేను మీ అందరికీ చెప్పేది కూడా అదే. సింపుల్ థింగ్ ఏంటి అంటే మనం ఎక్కడో ఉండి ఇది గనక నాకు రావట్లేదు. ఇంకొకటి నేను మీకు మెయిన్‌గా చెప్పేదేంటి అంటే నెగెటివ్ వైబ్రేషన్స్ అనేది ఉన్న వాళ్ళెవరు కూడా జీవితంలో సక్సెస్ అవ్వలేరని నేను చాలా బలంగా నమ్ముతా. ఎందుకంటే మనము పొద్దున్న లేచిన కాడ నుండి వాడలాగా, వీడిలాగా, వాడలాంటోడు, ఈడెలాంటోడు అని మనం నెగెటివ్ మాట్లాడుతా ఉంటే, ఓహో! వీడు నెగెటివ్ మాట్లాడుతున్నాడు అంటే వీడికి నెగటివిటీ అంటే ఇష్టమేమో అని మన చుట్టూతా నెగెటివ్ వైబ్రేషన్స్ అనేవి ఫార్మ్ అయిపోయి మనం సక్సెస్‌లోకి వెళ్ళకుండా ఉంటాం. నా మెంటాలిటీ ఎలాగుంటదంటే మా గురువులు మాకు నేర్పించింది కత్తి తీసుకొని కడుపులో ఎవడైనా వచ్చి పొడుస్తున్నాడు అంటే వాడి కత్తితోటి మనం పొడవటానికి రాదు. వాడి కత్తిని మన కడుపులో దాచుకోవడానికొచ్చాడు అనే ఒక అంత హైలీ మెచ్యూర్డ్‌గా మీరు ఎప్పుడైతే ఆలోచించగలుగుతారో, అప్పుడు మీకు విపరీతమైన పాజిటివిటీ అనేది ఉంటుంది. మీకు పాజిటివ్ వైబ్స్ అనేది దగ్గరగా ఉంటే అప్పుడు మీరు సక్సెస్ అవ్వడానికి ఎంతో కొంత పాసిబిలిటీ ఉంటది. కాబట్టి నెగెటివ్ వల్ల మీకు ఉండేదేంటి అంటే వాడెదవా, ఈడెదవా అని డిప్రెషన్‌లోకెళ్ళిపోవటం. ఆహ్, ఛీ అని ఒక బ్యాడ్ మూడ్‌లో ఉండటం. దానివల్ల ఇంకొంచెం డిప్రెస్ అవ్వటం. దానివల్ల 1% ప్రయోజనం లేదు. నా మాట ఇని పాజిటివ్‌గా ఉండండి. ఎంతో కొంత సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటదనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెట్టింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ క్రీవ్ రిక్వైర్మెంట్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను. మెయిల్ ఐడీ చెప్తాను నోట్ చేసుకోండి. sayaproductions1@gmail.com. SAYA. ఎస్ ఫర్ సురేష్, ఏ ఫర్ అజయ్, వై ఫర్ యశ్విత, ఏ ఫర్ అజయ్. సాయా ప్రొడక్షన్స్ PRODUCTIONS ప్రొడక్షన్స్ 1 అనేది వీళ్ళ మెయిల్ ఐడి. అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9100168596. ఐ రిపీట్ 9100168596. సో అసిస్టెంట్ రైటర్స్గా మీరు దీంట్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో వీడియో నచ్చిందా? డిస్క్లైమర్ మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి క్రీవ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. పిల్లలు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.